నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో విద్యార్థి సంఘాలు వినూత్నమైన నిరసన తెలిపారు. ఖమ్మం నగరంలో చీపుళ్లు తీసుకుని విద్యార్థులు రోడ్లను ఊడ్చారు. అనంతరం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యా సంస్థలు బంద్ అయ్యాయని, ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులకు పదవులు, ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని తెలిపారు. ఇప్పటికైనా బకాయిలు విడుదల చేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ రోడ్లు ఊడుస్తూ విద్యార్థులు భిక్షాటన చేస్తూ ఇవాళ నిరసన జరపడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ, ఇంజనీరింగు, ప్రొఫెషనల్ కళాశాలలు బంద్ చేయడం మూడో రోజు దాటింది. అయినా కానీ ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ను విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మాటలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ విద్యార్థులు కళాశాలకు దూరమై 3 రోజుల నుంచి ఇళ్లలో గడుపుతూ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ వాళ్ళ ప్రజలను సైతం ఈ నియోజకవర్గాలలో వదిలేసి ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉన్నారు. ఇవాళ దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఎన్నికల హామీల్లో వాళ్ళు ఎన్నో మాటలు చెప్పారు. ఎన్నో మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే విద్యా వ్యతిరేక విధానాలను అనుసరించాడో అదే పోకల్లో పోతూ ఇవాళ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన పరిస్థితుంది. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, మేము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెండింగ్ బకాయిలు లేకుండా విద్యా రంగానికి సంబంధించినటువంటి వాటిని విడుదల చేస్తామని చెప్పారు. కానీ అది ఆచరణలో మాత్రం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని ఎత్తేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ మీరు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఇంటిని సైతం బద్దలు కొట్టడానికి కూడా ఎస్ఎఫ్ఐ వెనకాడబోదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్స్ను తక్షణమే విడుదల చేసి ఇవాళ ఆ పథకాల ద్వారా చదువుకునేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి రాజు ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపుతో ఈరోజు విద్యార్థుల్ని అగమ్యగోచరంగా తయారు చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ ఎన్నికల మీద, అట్లాగే వాళ్ళ పదవుల మీద ఉన్నటువంటి దృష్టి, శ్రద్ధ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల మీద లేనటువంటి పరిస్థితిని స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నికల మీద పెట్టినటువంటి దృష్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద పెట్టేటువంటి పరిస్థితి లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలను సైతం జూబ్లీహిల్స్ ఎన్నికలకు ప్రచారానికి వాడుకుంటూ ఉన్నారు. దానికి అట్లాగే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు విడుదల చేసినటువంటి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను చదువుకు దూరం చేస్తూ కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలు నాశనం కావడానికి కారణమవుతూ ఉన్నారు. దీన్ని తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అట్లాగే 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం ఈరోజు గ్రామాల్లో తిరగకుండా కట్టడి చేస్తామని చెప్పి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొంది కోలుకుంటున్న 2-వీలర్ మెకానిక్ డేగల ఉపేందర్ కు మెకానిక్లు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో 75,000 రూపాయలని కుటుంబ సభ్యులకు అందజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బాధితుడికి 10 లక్షల ఖర్చు కాగా తమ వంతు సహాయం అందించిన యూనియన్ అధ్యక్షులు కొండలరావు, మురళి తదితరులు తెలిపారు. ప్రతి ఒక్కరూ యూనియన్ లో సభ్యత్వం తీసుకోవాలని వారు కోరారు. ఈరోజు ఖమ్మం పట్టణ 2-వీలర్ మెకానిక్ సోదరుడు డేగల ఉపేంద్ర గారు దాదాపు 2 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తలకి బలమైన గాయాలైనాయి. గాయాలైన తర్వాత దాదాపుగా ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తే దాదాపు 10 లక్షల దాకా ఖర్చు అవ్వడం జరిగింది. మన మెకానిక్ సోదరులందరూ, మన యూనియన్ తరపున అయితే మెకానిక్ సోదరులందరూ కూడా మంచి మనసుతో స్పందించి మేమున్నాము అంటూ చెప్పి ఎవరు తోచిన సాయం పంపించడం జరిగింది. ఆ మొత్తం అమౌంట్ కూడా గతంలో 40,000 రూపాయలు పంపించాం. ఈరోజు 35,000 రూపాయలు ఉపేంద్ర గారికి అందించడం జరిగింది. మొత్తం 75,000 రూపాయలు ఈరోజు
ఉపేంద్ర గారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఇళ్ళవేళ మన యూనియన్ అండగా ఉంటుందని చెప్పి ఇలా మంచి భరోసాతోటి మన మెకానిక్లు అందరూ సమక్షంలో 75,000 రూపాయలు అందించడం జరిగింది. అంటే ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనకు కూడా ఒక యూనియన్ ఉండబట్టే ఇలా ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతాను. ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడు కూడా యూనియన్ని కొంచెం మంది హింసపరిచే విధంగా మాట్లాడటం జరుగుతుంది. అలాంటిది కాకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతోటి మనం యూనియన్లో ఉండి ప్రతి ఒక్క మెకానిక్కి ఎప్పుడు ఆపద వచ్చినా కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఇదే కాదు, మన ఖమ్మమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన మెకానిక్లకు ఎక్కడ ఆపద వచ్చినా కూడా ఖమ్మం జిల్లా నుంచి పంపిస్తుండడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఉన్న మెకానిక్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది అవి మనకెందుకు లేని చూసి వదిలేస్తున్నారు తప్ప మెకానిక్లు ఆపద వస్తే వారి వంతు సహాయ సహకారం అందించలేదు. రాబోయే రోజుల్లో తోటి మన మెకానిక్ అని చెప్పి ప్రతి ఒక్కరు మెకానిక్ సోదరులు కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఖమ్మం జిల్లా 2 వీలర్ అసోసియేషన్ తరఫున, ఖమ్మం పట్టణ యూనియన్ తరఫున రోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, మన తోటి మెకానిక్ సోదరుడు డేగల ఉపేందర్ దాదాపు 2 నెలల క్రితము ఒక రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం జరగడం వలన వారి కుటుంబం ఆర్థిక పరిస్థితులు బాగలేనందున ఖమ్మం ఆసుపత్రులలో చూపించి ఇక్కడ కాని పక్షంలో హైదరాబాద్ లాంటి మహానగరం తీసుకుపోయి వారికి అనిపించినటువంటి ఒక విధంగా ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని రావడం జరిగింది. దానికి మా యూనియన్ అండగా ఉన్నామంటూ స్పష్టం తెలియజేయడానికి 75,000 రూపాయలు దాదాపు గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఈ రోజు కానివ్వండి, మొత్తం మీద 75,000 రూపాయలు డేగల ఉపేందర్ గారికి అందించడం జరిగింది. ఇట్లాంటి దురదృష్టమైన సంఘటనలు జరిగినప్పుడు మెకానికులకు ప్రతి ఒక్క మెకానిక్ అండగా ఉన్నటువంటి మన యూనియన్ ప్రెసిడెంట్ వంగాల కొండలరావు గారిని ఈ విధంగా నేను మెచ్చుకోవడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ నేనున్నానంటూ చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి మెకానిక్ ఏ సమస్య వచ్చినా సరే ముందుకు వచ్చి నేనున్నానంటూ మా యూనియన్ ఉంది అన్నట్టుగా ఒక భరోసాని కల్పిస్తూ కేవలం నెలకి 200 రూపాయలు కట్టుకునేటటువంటి మెకానిక్ సోదరులు ప్రతి ఒక్కరికి మంచి చెడుకి ఏదైనా సరే, మంచి చెడు ప్రతి ఏ విషయంలోనైనా సరే వారు సహాయ సహకారాలు అందిస్తూ యూనియన్ తరఫున, వారు అంటే వారి జేబు డబ్బులు కదా, చాలామంది అపార్థం చేసుకుంటున్నారు ఈ విషయాలు కూడా. వారు నేనున్నానంటూ ముందుకు వచ్చి చాలా రేయింబవులు కష్టపడి చేస్తున్నారు మా మెకానిక్ యూనియన్ కోసం. ఇలాగనే ఎప్పటికీ మా మెకానిక్లలో ఐక్యత అనేది ఉండిపోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై మెకానిక్. యాక్సిడెంట్ అయిన తర్వాతకి మాకు ముఖ్యంగా ఫస్ట్ ఫోన్ చేసింది కొండల అన్నయ్య. ఆ అన్నయ్య మెకానిక్లు అందరూ కలిసి డబ్బులు ఇస్తారమ్మా, నువ్వేం భయపడకు, ఖర్చు ఎంత అయినా కానీ అందరితో అడిగి మరీ హెల్ప్ చేపిస్తా నీకని చెప్పి చేసిండు. ఇప్పటికైతే 75,000 మాకు ఇచ్చిండు. ఫస్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత మా చేతిలో డబ్బులు లేవు అన్నయ్య అని చెప్తే, పర్సనల్గా అయినా కానీ నేను ఇస్తామ్మా, మీరు నాకు తర్వాతకైనా ఇవ్వచ్చు అని చెప్పి కూడా చాలా హెల్ప్ చేసిండు. మెకానిక్లు ఎవరు అనేది నాకు తెలియదు కానీ అన్నయ్య అయితే ఉదయం సాయంత్రం ఫోన్ చేసి మరీ నన్ను ఆయనకి ఎట్లుంది ఏందని చెప్పి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ యూనియన్ తరపున 75,000 ఇచ్చారు. వాళ్ళందరికీ నేను పేరు పేరున. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉచితం లేదా ఉత్తమ ఆఫర్లు వెనుక దాగి ఉన్న మోసాన్ని గుర్తించాలని ఖమ్మం పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. నగర ఏసీపీ రమణమూర్తి మెడికల్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖమ్మం బస్టాండ్లో ప్రయాణికులకి సైబర్ నేరాలపై 2 టౌన్ సీఐ కరుణాకర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు ప్రతిరోజు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారని, పోలీసులు ప్రజల భద్రతకి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యక్తిగత అప్రమత్తత చాలా అవసరమని తెలిపారు. లాటరీ లేదా పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నారని చెప్తే నకిలీ ఆఫర్లను నమ్మవద్దని, ఇలాంటి వాటి వెనుక వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు కాజేసే ఉద్దేశమే ఉంటుందని తెలిపారు. మేము సిబిఐ లేదా పోలీసులము మాట్లాడుతున్నామని చెప్పే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల డీపీ పెట్టుకుని వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. అన్ని మండల కేంద్రాల వద్ద పోలీసులు ప్రజలు, విద్యార్థులకి మోసాలపై అప్రమత్తం చేశారు. కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ లో ఈ నెల 12న జరగనున్న మెగా జాబ్ మేళా కొరకు వివిధ శాఖల అధికారులతో కొత్తగూడెం క్లబ్ లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు జాబ్ మేళాకు హాజరయ్యేటువంటి నిరుద్యోగులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి సుమారు 80కి పైగా కంపెనీలు, వారి ద్వారా 3,000 మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించే దానికోసం జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జాబ్ మేళా కోసం సుమారు 10,000 మంది నిరుద్యోగులు
నిరుద్యోగ యువత హాజరీ అవకాశం ఉన్నందున ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ యొక్క జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందాలని పిలుపునిచ్చారు. ఆ జాబ్ మేళాలో సింగరేణి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో కొన్ని వేల మంది పాల్గొవాలని కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే దాదాపు 70-80 కంపెనీలు వస్తాయి. ఈ 70-80 కంపెనీల్లో మినిమం 13,000 నుంచి మొదలై 10 లక్షల వరకు కూడా శాలరీ కోఆర్డినేట్ చేసేవాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందువల్ల ఒక నిరుద్యోగ యువకులు మంచి అవకాశం. రేపు 12వ తారీఖు జరిగే కార్యక్రమంలో మన ఉప ముఖ్యమంత్రి మంత్రి విక్రమార్క గారు కూడా వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున వస్తారనే ఉద్దేశంతో ఇవాళ సన్నాహక మీటింగ్ని జరుపుకోవడం జరిగింది. ఈ సన్నాహక మీటింగ్లో ఎవరి బాధ్యతలు ఏమిటి అనేది స్పెసిఫిక్గా ఎవరు ఎట్లా అంటే మోటివేట్ చేయాలి, ఆ గ్రామాల్లో కానీ ఆ వార్డుల్లో కానీ నిరుద్యోగ యువత ఎవరెవరు ఉన్నారో లిస్ట్ అవుట్ చేసి ఆ ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అదేవిధంగా స్కానర్ ఉంటుంది వాల్ పోస్ట్ ఉన్నాయో స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఆ విధంగా చేస్తే. ఖమ్మం నగరం 3 టౌన్ ప్రాంతంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావుకి సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని పోలీసుల సమక్షంలో మార్చురికి తరలించారు. మృతుడి వయసు 50 సంవత్సరాలు ఉండవచ్చని, ఎత్తు 5.8 అడుగులు ఉండి ఎరుపు రంగులో ఉన్నాడని, ఎలాంటి సమాచారం తెలిసినా 3 టౌన్ పోలీసులను సంప్రదించాలని వారు సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.